వందనాలు. సలాం అలైకుం, నమస్తే. దేవుడి చిత్తము. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ పాపము కూడా చేయకుండా, ఆయన కంటి చూపు కానీ, ఆయన నడక కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన హృదయం కానీ ఏ పాపంతో కూడా లేకుండా 33 సంవత్సరాలన్నర భూమి మీద ఒక యవనస్తుడుగా మరి దేవుడు ఉన్నారు. అయినా మనిషి ఎంతో పాపం చేస్తాడు, కానీ దేవుడు ఆలోచన చూడండి ఎంత పవిత్రంగా ఉందో, ఎంత హృదయంతో ఉందో, ఎంత మంచిగా ఉందో. దేవుడు గొప్పవాడై ఉన్నాడు. దేవుడు హృదయం కలిగి ఉన్నాడు. రాకపోకల్లో దేవుడు తోడుగా ఉంటున్నాడు. ప్రతి బలహీనతలో నుంచి దేవుడు తీసేస్తున్నాడు. ప్రతి వ్యాధి బాధలు తీసేశాడు, సాతాన్లో తీసేశాడు. భూమిని పవిత్రంగా మార్చాడు. భూమి మీద ఉన్న ప్రతి వారు కొరకు ఆయన త్యాగం చేశాడు, రక్తం చిందించాడు. అందుకోసమే యేసు ప్రభు వారు పుట్టకనే పవిత్రమైనది, ఆయన హృదయమే పవిత్రమైనది. ఆయన నడక, ఆయన ఆలోచన, ఆయన హృదయం, ఆయన నడకలోనే పవిత్రం ఉంది. ఆయన కంటి చూపులో పవిత్రం ఉంది. ఆయన నడకలో పవిత్రం ఉంది. కానీ చాలామంది అంటారండి, 4 సార్లు పడతాము, 4 సార్లు లేస్తాము, 7 సార్లు పడతాము, 7 సార్లు లేస్తామంట. 7 సార్లు పడితే 7 సార్లు 7 మరణాలు నీకు ఇస్తాడు దేవుడు. నీకు నరకంలో వేస్తాడు దేవుడు. నీవు తెలియనప్పుడు చేసిన పాపము నీకు తెలియకుండా జరిగితే పాపం క్షమిస్తాడేమో, కానీ నీ ఇష్టాచారంగా నువ్వు తిరుగుతూ ఉంటే దేవుడికి విరిగినాక ఇంకా నువ్వు చేస్తానంటే ఊరుకుంటాడా దేవుడు? చాలా జాగ్రత్తగా కలిగి జీవించాలి. ఆయన ఆలోచన తీసుకో, ఆయన నడక తీసుకో, ఆయన కంటి చూపు తీసుకో, ఆయన హృదయం తీసుకో. మంచి హృదయం కలిగి నువ్వు జీవించు. పస్తులుండ వాళ్ళకి, లేని వాళ్ళకి దానం చేయి. నీ సంపాదన ఆకలి మొక్కం తీర్చు. మానవత్వం చూపించుకో. హృదయములో పాపము తీసేసుకో. దేవుడు చెప్తున్నాడు, అందరము కలిసి ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, ఈ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడికి దేవుడి వై ఉన్నావు. మా ప్రార్థన నువ్వు ఆలోచన చేయ. ప్రతి కుటుంబానికి నడవయ్యా తండ్రి, నీ చిత్తంలోనే ఆశీర్వదించి ఈ యెహోవా వీరే ప్రార్థన మందిరంలో, దాచేపల్లి భవానీ కాలనీలో చక్కటి మందిరం మాకు ఇచ్చావు ప్రభువా. ఈ మందిరంలో అనేకులు మంది బాగుపడాలి, రక్షణ పొందాలి, మంచి మార్గంలో నడవాలి, మంచి ఆరోగ్యం పొందాలి, మంచి సంపాదనతో కలుగు జీవించాలి. తండ్రి, మేము ప్రార్థన చేస్తున్నాం, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తీసుకురండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరి కొరకు ప్రార్థన చేయండి. అందరి కొరకు పూజించబడాలని, అందరూ పూజించబడాలి దేవుడి దగ్గర. అందరూ కూడా హృదయం కలిగి ఉండాలి, దేవుడి దగ్గర ప్రార్థించాలి.